నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన వెలిసిన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 27వ తేదీ నుండి మే నెల 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వేసవి కాలం దృష్ట్యా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని, ఘాట్ రోడ్లో ప్రయాణం సురక్షితంగా ఉండేలా చూడాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశించారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు హెచ్చరించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా మరియు పార్కింగ్ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి మరియు శాంతి భద్రతలను పరిరక్షణకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీఓ నాగసంతోషిని, అనూష, ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ, ఎంపీడీఓ భవానీ, సిఐ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే 3వ తారీఖు ఇక్కడ ఉత్సవాలు జరుపుకొని మళ్ళా పెంచలకోన నుంచి గోరపల్లికి వెళ్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీ. అందుకని ఈరోజు ఈ సంవత్సరం మొదటి డిస్కౌంట్ మీటింగ్ పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్తో చర్చించి ఆర్డీఓ గారు, నేను, ఇంకా అధికారులు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరితో కూడా చర్చించి గతం లేకుండా కూడా ఇంకా బాగా చేయాలని కాన్సెప్ట్ తీసుకున్నాం. గతంలో జనాభా పనిచేశారు, దానికన్నా మళ్ళా పెంచి ఇంకొక 26 మంది కూడా మనం యాడ్ చేసుకుని ముందు జాగ్రత్త తీసుకోవాలని కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి స్వామివారి దర్శనం కానీ, భక్తులకి ఉండేదానికి కానీ, అదేవిధంగా భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా సిస్టమేటిక్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అన్ని చర్యలు చేపడతాం. ఇటు ఆర్టీఓ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా వస్తే కలెక్టర్ రావచ్చు, ఉండి దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని కూడా ఆ 2-3 రోజులు ఎక్కడే ఉండి అన్ని చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రెండ్లీగా ఎవరు కూడా ఎప్పుడు చెప్పారు కసాగోళ్ళు భక్తుల్ని వచ్చిన వాళ్ళని మర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళ దర్శనం ఇచ్చి మంచి భోజనం ఏర్పాటు చేసి పంపించాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో మనం ఈ బ్రహ్మోత్సవాలకి అత్యంత వైభవంగా లాస్ట్ టైం ఏదైతే టీం మనల్ని ఫామ్ చేసి ఎంతో ఘనంగా చేద్దాం, అదేవిధంగా ఇంకా అద్భుతంగా చేయాలన్న ఉద్దేశంతో మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ ఫస్ట్ సమీక్ష ఈ వేదిక ద్వారా మనం ఇక్కడే గుడి ప్రాంతంలోనే జరపడం చూసాం. అన్ని డిపార్ట్మెంట్స్ మీరు చూసారంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు షేర్ చేసుకొని ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక ఫీడరే కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫీడర్ని, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఒక టవర్ కాకుండా 2వ టవర్ని, సో ఇంకా గ్రాండ్ గా చేయాలని, ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎలా అయితే ఎమ్మెల్యే గారు సూచించారో అదే విధంగా ఈసారి జరుపుతామని డిఓ గారి సమక్షంలో అండ్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలానే మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ ఏదైతే 27th నుంచి మనకు బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయో మే 3 వరకు మంచిగా అందరూ భక్తులు కూడా ఆ స్వామివారి కటాక్షాన్ని పొందుతారు. ఎంతో ఆరోగ్యంగా ఇంకా మంచిగా వాళ్ళ యొక్క జీవితాలు ఇంకా జరుగుతుందని ఆశిస్తూ గతంలో లాస్ట్ టైం బ్రహ్మోత్సవానికి నేను ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు మొదటిగా నేను చేయడం జరిగింది.
వాటిలో కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాను. అవన్నీ కూడా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ ఐడెంటిఫై ఏంటంటే స్వామివారు గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు కొండ మార్గంలో సైడ్ లోయలాగా ఉంటుంది. అక్కడ ఒక ఇబ్బంది అనిపించి ఈ సంవత్సరం ముందుగానే ఒక 2 months ముందు నుంచే ఆ లోయంతా కూడా మేము రైలింగ్ చేసామండి. స్టీల్ రైలింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారు ఉత్సవ రూపంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక కార్యక్రమం చేసామండి. ఈసారి అలంకారం మనకు సపరేట్ గా రెడీ అవుతుందని స్వామివారి ఉత్సవాలను లాస్ట్ టైం అక్కడ వచ్చి చేసాం. కానీ ఈసారి ఇంకా వైభవంగా ఆ అలంకార మండపాన్ని తీర్చిదిద్దాము. అక్కడ నుంచి స్వామివారి సహస్ర దీపాలు కానీ అన్ని కూడా మేము అక్కడ నుంచి చేస్తాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కాకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా వాటర్ ఫెసిలిటీ కానీ మెయిన్ గా దర్శనం త్వరగా అయ్యే విధంగా క్యూ లైన్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పందిర్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసేసాము. కళ్యాణ దగ్గర కూడా నౌకర్ లేదు, ఎందుకంటే మనం ఎక్కువ కళ్యాణ దగ్గర భక్తులు పల్లి రాల్చడానికి ఎక్కువ వస్తారు. అందుకని లాస్ట్ టైం నైట్ టైం మాట్లాడుతుంది. ఈసారి 24 hours రౌండ్ లేదు, 3 shifts వేసేసి కంపల్సరీగా కళ్యాణ ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి ఏ భక్తుడు కూడా ఏ టైంలో వచ్చినా కూడా ఆ భక్తుడికి మనం కళ్యాణ వచ్చే విధంగా ఈసారి అరేంజ్ చేసామండి. భక్తులు కూడా ప్రసాదాలు కానీ అన్నదానం కానీ అన్ని కూడా లాస్ట్ టైం ఏంటంటే ఎవరెవరో వచ్చి అన్నదానం అన్నపడతాం అని చాలా మంది కొద్దిగా ప్రిన్సెస్ ప్రాబ్లం అయింది. ఈసారి ఏంటంటే ఆ విధంగా ఎవరైనా అన్నదానం చేయాలని చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఒక స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేశాము. ఆ ప్లేస్ లోనే వాళ్ళు అన్నదానం చేస్తున్నట్టు, ఎందుకంటే ఒక ప్లేస్ లో ఉంటే ఎందుకంటే అందరూ అక్కడికి ఏమి తింటారో అక్కడే పడేస్తారు. ఇప్పుడైతే ఎక్కడైనా అక్కడ పెట్టి రోడ్ సైడ్ వాళ్ళ ప్లేట్లు పెట్టుకొని మాకు దీనికి బాగా ఇబ్బంది చెప్పేది. అందువల్ల ఈసారి ఆ విధంగా లేకుండా ఒకే చోట పెట్టి అందరు భక్తులు కూడా అక్కడే ఒక కాంప్లెక్స్ లాగా బార్గెట్స్ కట్టి అక్కడే పెట్టామండి. వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కాకుండా తాగునీళ్ళని దర్శనమేతలని అన్ని మేము చేశామని ఈ మా దేవస్థానం తరఫున కూడా అన్ని కార్యక్రమాలు మేము పూర్తి చేయడం జరిగిందని. మెయిన్ గా మనకి బస్సు రోడ్స్ ఆరోగ్య వాళ్ళు మనకి